గో ఆధారిత ఉత్పత్తులకి ప్రత్యామ్నాయంగా ఉనికిలోకి వచ్చిన వేస్ట్ డీకంపోజర్ వాడకం విస్తరిస్తోంది. సేంద్రియ సాగు చేయాలనుకునే రైతులు ఆసక్తి చూపుతున్నారు. పోషకం, సస్యరక్షణ మందుగాను వాడుతున్నారు. నేల సారం, సేంద్రియ కర్బనం పెరుగుతున్నట్లు రైతులు గుర్తించారు. వివిధ పంటల్లో డీకంపోజర్ ద్రావణం వాడకం ద్వారా ఫలితాలు బాగున్నాయని అనుభవజ్ఞులు చెబుతున్నారు. ఖర్చులేని డీకంపోజర్ని ప్రతి ఒక్క రైతుకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఘజియాబాద్లోని జాతీయ సేంద్రియ వ్యవసాయ కేంద్రం సదస్సులు నిర్వహిస్తోంది. కరీంనగర్లో ఇటీవల చేపట్టిన కార్యక్రమంలో రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సేంద్రియ విధానమంటే ఏమిటి, దాని ఉపయోగాలు, సాగు విధానం, ఖర్చు తగ్గించుకోవటం, పండించిన పంటను మార్కెట్ చేసుకోవటం, వేస్ట్ డీకంపోజర్ వాడుకునే విధానాలపై కరీంనగర్లో జరిగిన రైతు సమ్మేళనం సందర్భంగా శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుత సంక్షోభ సమయంలో ఖర్చు తగ్గించుకుంటూ సమగ్ర సస్యరక్షణ చేయడానికి సేంద్రియ సాగు విధానమే సరైందని నిపుణులు సూచించారు. ప్రధానంగా వేస్ట్ డీకంపోజర్కు రైతుల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. इतना ज़्यादा रिस्पांस है ये डीकम्पोजर के लॉन्च होने के बाद। आपको मालूम होगा कि हमने 2 साल पहले यहाँ पर लॉन्च किया था। किसानों ने उसको यूज़ किया है। यूज़ करने के बाद उनके व्हाट्सएप बहुत आते हैं, इनके ग्रुप्स बने हुए हैं। आप यूट्यूब देखिए तो किसान अपने अपने एक्सपीरियंस डाल रहे हैं, तो उससे इतनी ज़्यादा अवेयरनेस हो रही है कि इंडिया ही नहीं बाहर तक जा रहा है। हमारा खासतौर से तेलंगाना में किसान ज़्यादा अडॉप्ट कर चुका है, और क्योंकि यहाँ आपका स्टेस एरिया है वहाँ भी ये काम कर रहा है। जहाँ आपका इरीगेशन कम है वहाँ भी काम कर रहा है, तो हर एक सॉइल में काम कर रहा है। कोई भी तरह की सॉइल हो 6 महीने में बदल लेता है। आपके सॉइल में केचुए आने शुरू हो जाते हैं, इंडिकेशन आता है। पेस्टिसाइड्स वगैरह, इंसेक्टिसाइड की जरूरत नहीं पड़ती है। मिक्सर बना के, चटनी बना के अपना उसको फॉर्मुलेशन यूज़ किया तो वायरस तक खत्म हो जाता है। तो आपकी मिर्ची में जो बीमारी होती है वायरस बहुत ज़्यादा होती है, तो वो भी कंट्रोल हो रहा है। पपाया में वायरस होता है वो भी कंट्रोल हो रहा है। बैगन होता है, बैगन में भी ये हो रहा है। तो ये पूरा का पूरा जो मूवमेंट है, సేంద్రియం అంటే ఏంటి, సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ వ్యవసాయానికి కావాల్సిన ఉత్పత్తులు ఏమిటి, తర్వాత వేస్ట్ డీకంపోజర్ బేస్డ్ ఫార్మింగ్ ఎలా చేయాలి, తర్వాత వేస్ట్ డీకంపోజర్ ని ఎలా మల్టిప్లై చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వాడుకోవాలి, తర్వాత ఎలా దీన్ని మళ్ళీ మల్టీ విటమిన్స్, మల్టీ న్యూట్రియంట్స్ తయారు చేసుకొని వాడుకోవాలి అనేది ఒకటి. తర్వాత ఆ సేంద్రియ ధృవీకరణ పద్ధతి ఎలా పొందాలి, ఆ దాంట్లో ఏం ప్రొసీజర్ ఉంటుంది అనేది రెండోది. తర్వాత మూడోది మార్కెటింగ్, ఆర్గానిక్ మార్కెటింగ్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇనిషియేటివ్స్ తీసుకుంది, ఏం స్టెప్స్ తీసుకుంది, ఏ మెథడాలజీ ఫాలో అవుతుంది, ఎట్లా చేసుకోవాలి, సులభంగా దళారులు లేకుండా మరి వారి యొక్క ఉత్పత్తులను వారికి వారే ధర నిర్ణయించి మరి ఎలా అయితే అమ్ముకోవాలి అంటే ఒక పోర్టల్ కూడా లాంచ్ చేయడం జరిగింది, jaivikkheti.in అని చెప్పేసి ప్రధానమంత్రి గారు గత సంవత్సరం మార్చిలో కృషి ఉన్నతి మేళలో పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. వేస్ట్ డీకంపోజర్ వాడటం వల్ల భూమి గుల్లబారి మొక్కల పెరుగుదలకు ఉపయోగకరంగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇది అన్ని రకాల భూములు, మొక్కలకు అనువైనదని, తెగుళ్ల ఉధృతి కూడా తగ్గుతుందంటున్నారు. వేస్ట్ డీకంపోజర్ వాడటం వల్ల ఖర్చు కూడా తగ్గుతుందంటున్నారు. సో ఇది ఒక రైతులకు వరంలాగా, ఇది ఏ ఖర్చు లేకుండా, రైతుకి ఏ ఖర్చు లేకుండా జస్ట్ ఒక 200 లీటర్ల నీళ్ళలో ఈ వేస్ట్ డీకంపోజర్ కలిపి, బెల్లం కలిపి 2 కిలోలు మనం వాడుకుంటే, ఎవ్రీ వీక్ మనం వాడుకుంటే ఎటువంటి పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్ కానీ ఏది అవసరం లేకుండా, ఇప్పుడు కొత్త కొత్త విధానాలు కూడా తీసుకొస్తున్నా అంటున్నారు. సో వాటిని వాడడం వల్ల మనకు చాలా ఉపయోగాలున్నాయి. ఈ మనకు మెయిన్ ఏంటంటే మన కాస్ట్ రిడక్షన్ చేసుకోవాలి. రైతుకు దొరికేది ఏం లేదు. ఇప్పుడు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా రైతుకి ఏం మిగలట్లేదు. ఒక దేవునిలాగా ఈయన మనకు వేస్ట్ డీకంపోజర్ తీసుకొచ్చాడు. ఈరోజు ఈ తడి మీద ఈ డీకంపోజర్ పోస్తే ఒక రకమైన వాసన వెదజల్లడం వలన కింద ఎర్త్వామ్స్ అనేటి పైకి రావడం జరుగుతుంది. దాంతో భూమి గుల్లగై మన యొక్క పంట యొక్క ఈ మామిడి కాయల రుచిని చేంజ్ కావడానికి, అంటే చాలా స్వీట్ రావడానికి దోహదపరుస్తుంది. ఈ విధంగా మామిడి చెట్లు కూడా మనకు అమ్మకానికి మార్కెట్లో ఎక్కువ రేటు రావడానికి, వ్యాపారస్తులు పోటీపడి మా మామిడికాయలు తీసుకోవడానికి ఇది చాలా ఉపయోగకరంగా మాకు సహకరిస్తున్నది. మేము వ్యవసాయ వ్యర్థాలు వరిగడ్డి గతంలో కాలబెట్టి 2 పంటకి అనుకూలంగా చేసుకునేవాళ్ళం. ఈ వేస్ట్ డీకంపోజర్ వచ్చిన తర్వాత మేము గత 2 పంటల నుంచి కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలని దాంట్లోనే వేసి జనుము జీలుగా పచ్చిరొట్ట పెంచి దాంట్లోనే రోటివేటర్ ద్వారాగా దాన్ని భూమిలో మేము వేస్ట్ డీకంపోజర్ కలిసి దీన్ని కుళ్ళింపు చేసి భూములు పంట నాటుకుంటున్నాం. దానివల్ల భూసారం పెరిగి పంటలు నాణ్యతంగా వస్తున్నాయి. భూమిలో సూక్ష్మజీవులు పెరిగి ఎర్త్వామ్స్ డెవలప్ అయ్యి పంటకు అనుకూలంగా మారుతున్నాయి. ఇది మనకి ప్రస్తుత పరిస్థితిలో వ్యవసాయదారికి పశుపోషణ భారంగా జరిగింది కాబట్టి వ్యవసాయ వ్యర్థాలను మనం రిప్లేస్మెంట్గా వాడితే, మనం కాలబెట్టకుండా వ్యవసాయ వ్యర్థాలను వాడతామంటే భూమి బలమయ్యి బాగా మనకి మంచి నాణ్యమైన దిగుబడులు వస్తాయి. సేంద్రియ సాగు చేస్తున్న రైతులకు ఉపకరించే ఉత్పత్తుల తయారీకి సంబంధించి పలు పరిశోధనలు జరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. సేంద్రియ సాగు చేస్తున్న రైతులు చక్కని ఫలితాలు సాధిస్తున్నారన్నారు.